ఇంటి అల్లుడు అంటున్నావు, ఇలా దొంగలా వచ్చి చెట్టు మీద కూర్చోవడం ఏంటి? కర్మ కాలిపోతే ఇలాగే ఉంటుందండి. అమ్మ, ఇప్పుడు అమ్మగారు వచ్చిందంటే చచ్చానే. కిందకి దిగి పారిపోదామంటేనేమో ఈ పోలీసులు ఒకటి. ఏంటి, నా కొడుకు కావాలంటే రా అని ఫోన్ చేశావు? అసలు ఎందుకు రమ్మన్నట్టు? అందరితో కలిసి మూన్ లైట్ డిన్నర్ చేద్దామని పిలిచాను. అంత ఎటకారం అవసరం లేదు. ఎందుకు పిలిచారో చెప్పండి. ఎందుకు పిలిచానా? నీ కొడుక్కి నా కూతురంటే ఇష్టం లేదు అని చెప్పావుగా. నేను చెప్పడం ఏంటి? నా కొడుకు కూడా అదే చెప్తాడు. వాడికి ఇష్టం లేదు. ఇష్టం లేకుండానే మీ అబ్బాయి మా ఇంటికి వచ్చాడా? ఇంటికొచ్చాడా? ఏడి, ఎక్కడా? ఏడి అని అటు ఇటు కాదమ్మా, ఒక్కసారి పైకి చూడు. చెట్టు మీద కొంగలా ఎలా కూర్చున్నాడు. రే, ఏంట్రా ఇది? ఇక్కడేం చేస్తున్నావురా? మమ్మీ, అది అర్థం కావట్లేదా మమ్మీ? నీ ముందేమో ఇష్టం లేదని బిల్డప్ ఇస్తున్నాడు, దొంగచాటుగా వదినని కలుసుకోవడానికి వచ్చాడు. ఏరా, ఒప్పుకోరా, భయం ఎందుకు? రేయ్, నిన్ను చంపేస్తాను. నేను చెప్పానా దాని మీద ఇష్టంతో వచ్చానని? అయితే ఎందుకొచ్చావో చెప్పల్లుడు. అది చిన్న పనుండి వచ్చానండి. ఏయ్, ముందు నువ్వు కిందకి దిగవయ్యా. అది కాదండి, ఇక్కడ ఇది కూడా ఏ టైంలో జంప్ అయింది. ఇప్పుడు చెప్పవయ్యా, అసలు ఏం పని మీద వచ్చావు? అది మీరుండండి ఎస్ఐ గారు, మీరు మరీ అమాయకుల్లాగా కనిపిస్తున్నారేంటి? అది నా ఫేస్ రీడింగ్ కొంచెం అలాగే ఉంటుందండి. అది కాదండి, ఆ అబ్బాయికి మా అమ్మాయి అంటే ఇష్టం ఉందో లేదో ఫస్ట్ అది కనుక్కోండి. నేనే ఇష్టంతో రాలేదు. అయితే దాన్ని ఏదో చేయడానికే వచ్చాడండి. ఇష్టం లేదని చెప్తున్నాడు. మిడ్ నైట్ గోడ దూకి ఎవ్వరికీ తెలియకుండా దొంగలాగా ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు. కొంపదీసి నా కూతుర్ని ఏమైనా అఘాయిత్యం చేయడానికి వచ్చాడేమో ఎస్ఐ గారు. అఘాయిత్యమా? ఏమో, కోపంతో మర్డర్ చేసేసి వెళ్ళిపోదామని వచ్చావేమో. మర్డరా? ఏయ్, నా కొడుకు ఏమైనా హత్యలు చేసేవాళ్ళ కనిపిస్తున్నాడా నీ కంటికి? అతనికి ఆలోచన లేకపోవచ్చు. నువ్వే అతనికి ఎక్కించి పల్లవిని హత్య చేసే అని చెప్పి పంపించుండొచ్చు కదా. మేవెందుకు అలా అనుకోకూడదు? అమ్మా, మర్డర్ చేయడానికి వచ్చిన వాళ్ళకంటే మర్డర్ చేయమని ప్రోత్సహించడమే పెద్ద నేరం. ఇష్టంతో వచ్చుంటే అది ఇంటి సమస్య. ఇష్టం లేదు అంటున్నాడు, అయినా వచ్చాను అంటున్నాడు. ఏదో పనుంది అంటున్నాడు. అంటే ఇది ఖచ్చితంగా పెద్ద సమస్య ఎస్ఐ గారు. మీరు వెంటనే ఇతన్ని అరెస్ట్ చేయండి. ఒక్కడేంటమ్మా, ఇతనితో పాటు వీళ్ళందరినీ లోపలేసేస్తాను. మమ్మల్ని ఎందుకు లోపలేస్తారు? మర్డర్ చేయడానికి డైరెక్ట్ వచ్చిన ఇతన్ని వెనకాల ఉండి ఎంకరేజ్ చేసిన మీ అందరినీ లోపలేసేస్తాను. మీడియాని పిలుస్తా, ఫోటోలు తీయిస్తా, టీవీలో మీ అందరి ఫోటోలు వేపిస్తా. వీటన్నిటికంటే ముందు ఇతన్ని ఇక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లగానే మగ పోలీసులతో నీకు, ఆడ పోలీసులతో వీళ్ళందరికీ దరువైపోద్దే.
లేదు లేదు మా వాడేం అందుకు రాలేదు. మా వాడు అలాంటి వాడు కాదు. అయితే ఇష్టపడే వచ్చి ఉండాలి. ఏంటే వీళ్ళందరూ ఏదేదో మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడవేంటి? అల్లుడు ఆగు, బండి కొంచెం మెల్లగా. ఏంటి నా ముందే నా కూతుర్ని బెదిరిస్తున్నావు? ఇదిగో చూడల్లుడు, నువ్వు ఈ ఇంటి అల్లుడుగా ప్రేమతో వచ్చుంటే లెక్క ఓ విధంగా ఉంటుంది. లేదు ఇలా దొంగతనంగా వచ్చాను అని దొంగ మాటలు చెప్పావనుకో, పోలీస్ స్టేషన్లో లెక్క వేరేలా ఉంటుంది. నీకేం కావాలి? పోలీస్ స్టేషన్ కావాలా? ఈ ఇంటి అల్లుడుగా గౌరవం? అది బామ్మగారు జరిగింది. అది నానమ్మ జరిగింది. రాత్రంతా పోలీసులు కుమ్ముతారని, పొద్దున్నే లేచి పేపర్లో ఫోటోలు వేస్తారని భయపడి తప్పక తీసుకొచ్చారు. అసలు ఇదంతా గుండమ్మ గారే చేశారు. కావాలన్నా పోలీసులు పిలిపించి నన్ను ఇరికించేశారు. ఆవిడ ఇరికించేసిందంటున్నావు. అసలు ఆ టైంలో నిన్న అక్కడికి ఎవరు వెళ్ళమన్నారా? ఎవరు వెళ్ళమన్నారంటే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ తన దగ్గర ఉండిపోయాయి. పొద్దున్నే నేను వెళ్ళి రేపు వాళ్ళని కలవాలి, అందుకోసమే వెళ్ళాను. ఇదే రణు చేసిన తప్పు. అందుకే ఈ దరిద్రం మళ్ళీ మన మెడకు చుట్టుకుంది. ఏంటి అందరూ నన్నే తిడుతున్నారు? లేకపోతే నువ్వేమైనా మాకు పట్టిన అదృష్టం అనుకుంటున్నావా? నేను అనుకోవడం ఏంటి? మా అత్తయ్య గారు ఆయన డైరెక్ట్ గా కూర్చొని ప్రశాంతంగా ఆలోచిస్తే నేను అదృష్టాన్నో కాదో వాళ్ళకే తెలుస్తుంది.